హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఈ తమ్లైన్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మా లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్ మీతో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి అని అంటే, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. 6 years నుంచి ఇప్పటికి అంటే మేము అనుకున్నది ఇప్పటికి జరిగిందనమాట. ఏంటి అంటే, అక్షయకి తమ్ముడో చెల్లె రాబోతున్నారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు టెస్ట్ చేసుకున్న ప్రతి మంత్ నేను టెస్ట్ చేస్తూనే ఉంటాను. కాకపోతే నెగిటివ్ 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 నెగిటివ్. అది ఈ మంత్, అది ఈ ఇయర్లో పాజిటివ్ వచ్చేసరికి అసలు ఆ హ్యాపీనెస్ అసలు నేను చెప్పలేను. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది. మా అక్షయ అప్పుడంటే పెళ్ళైన వెంటనే వచ్చింది కాబట్టి అప్పుడు అంత తెలియలేదు. కానీ మనం వెయిట్ చేసిన తర్వాత వెయిట్ చేయంగా దాని రిజల్ట్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అది ఇక చెప్పలేము అనమాట. అంత హ్యాపీగా ఉంది నాకైతే. అది మీతో కూడా పంచుకుందాము అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని చెప్పేసి. నువ్వెలా ఫీల్ అయ్యమ్మా? చెప్పు, అసలు నేను ప్రెగ్నెంట్ అనగానే నేను అంటే రియాక్షన్ ఏంటి? అంటే కంగ్రాచులేషన్స్ కాదు, అంటే నీ మనసులో ఏమనిపించింది? నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ ఏంటి మమ్మీ? మీ డాడీ పిచ్చి ఎక్కిందా మీ డాడీ? నువ్వెలా ఫీల్ అయ్యావు? నువ్వెట్లా ఫీల్ అయ్యావు తమ్ముడు వస్తున్నాడంటే? తమ్ముడు వస్తున్నాడంటే ఎట్లా ఫీల్ అయ్యావు? చెప్పు చెప్పు. హ్యాపీనా? తమ్ముడా చెల్లా? తమ్ముడా? నీకు తమ్ముడు కావాలా? చెప్పు, హ్యాపీనా నీకు? ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదా తమ్ముడు కావాలని? ఏది స్కాన్ రిపోర్ట్స్ చూపిస్తాను. అమ్మా డోర్ వస్తుందా? ఇది అమ్మ స్కాన్ మామూలుగా. ఒక నిమిషం ఆగచ్చు. సిఫర్ స్కాన్ అది తీసేసి అది ఇది టిఫర్ స్కాన్ కాదమ్మా. ఇది ఉంది స్కాన్ రిపోర్ట్. దీని తర్వాత ఎన్టీ స్కాన్ కదా. తమ్ముడు ఇది కనిపించదు. తర్వాత ఎన్టీ స్కాన్. ఇప్పుడు వచ్చేసి మేము ఇంకుందా వేరేది. ఇదేంటి? ఇది టిఫా కాదుగా, వేరే రిపోర్ట్లో ఉంది టిఫా. అక్షయ పుట్టిన తర్వాత హార్మోన్స్ చేంజ్ అయ్యి నేను వెయిట్ పెరగడము, దానివల్ల అంటే నీటి బుడగలు ఇవన్నీ వచ్చి కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేసి నాకైతే ప్రెగ్నెన్సీ త్వరగా రాలేదు. నెగిటివ్ 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 అని వచ్చింది. తర్వాత ఇన్ని ఇయర్స్కి మేడం చెప్పిన టిప్స్ నేనైతే పాటించాను. దానివల్ల నాకైతే 3 టిప్స్ చెప్పారు. దానివల్ల నేనైతే కన్సీవ్ అయ్యాను. నేనైతే ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయలేదని న్యాచురల్గా వచ్చింది నాకు ప్రెగ్నెన్సీ. ఇన్ని ఇయర్స్ తర్వాత న్యాచురల్గా రావాలి అని మేము అనుకున్నాం. న్యాచురల్గానే వచ్చింది. అంటే నేను ఫస్ట్ నుంచి మేడం అంటే నీటి బుడగల కోసం అయితే మెడిసిన్ యూజ్ చేసాము. మేడం వెయిట్ తగ్గాలి అని చెప్పారు. దానికి సంబంధించిన 3 టిప్స్ అయితే చెప్తే నేను అంటే నెగ్లిజెన్స్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఏమో వస్తుందా లేదా అన్నట్టు.
కాకపోతే ఈ ఇయర్ అనిపించింది నాకే ఏమో ట్రై చేద్దాము, అంటే మెడిసిన్ వాడటం కంటే మేడం చెప్పిన టిప్స్ మనం ట్రై చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే ఆ టిప్స్ యూజ్ చేశాను. దానివల్ల నేను న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మీరు కూడా అంటే ఆ టిప్స్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ హ్యాపీనెస్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్లో కానీ డెలివరీ ఉండొచ్చు. లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత వచ్చింది కదా, అందుకే ముందే అందరికీ చెప్పడం ఎందుకు అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్పాలి అనిపించింది, అందుకని చెప్పేసి నేను మీకైతే ఈ గుడ్ న్యూస్ని షేర్ చేస్తున్నాను. మీ విషెస్ నాకు ఎప్పటికీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందరూ బ్లెస్ చేయండి, హెల్దీ బేబీ రావాలని చెప్పేసి. చెప్పమా, మా తమ్ముడు మా చెల్లి చెప్పు, హెల్దీగా ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి అని చెప్పు. అంటే ఈ హ్యాపీనెస్ నేను చెప్పలేకపోతున్నాను అంత, అంటే అలా అంటే మాటలు రావట్లేదు నా హ్యాపీనెస్ చెప్పడానికి. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత నాకు వచ్చింది కాబట్టి. చాలామంది మందులు వాడితే నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకుంటున్నారు, కానీ నేను ఏ మందులు వాడలేదు, నాకు న్యాచురల్గా వచ్చింది అనమాట. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి నేను ఎమోషనల్ అయిపోతున్నా. వచ్చేస్తా ఈ 6 years జర్నీలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు. అంటే మీకు ఒక్కలే చాలా అన్నోళ్ళు, కొంతమంది మీ పిల్లలు అవసరమా అన్నోళ్ళు, కొంతమంది కానీ నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను అన్నది నాకు మాత్రమే తెలుసు. ఎనివే, నేనైతే ఫైనల్గా ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేస్తున్నాను. బ్లెస్ చేయండి. నాకు మదర్ లేరు, మీరందరూ నాకు అంటే నా తోబుట్టులతో ఒక మదర్తో సమానం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.